దిగ్బంధించడం అనేటటువంటి. శత్రువుని బలహీనపరచాలంటే శత్రువుకు ఉన్నటువంటి బలాన్ని దెబ్బతీయాలి. ఇప్పుడు ఇరాన్ కున్న బలం ఏంటి అంటే వాళ్ళ కొమైని, ఆ కొమైని బలాన్ని దెబ్బతీసేసింది ఇక్కడ అమెరికా ఇజ్రాయెల్ కలిసి. ఇక్కడ జరిగిన ఒక పరిణామం ఏంటంటే మనం లైట్ తీసుకునేటటువంటిది మనం అనేక సార్లు నేను ప్రస్తావించా, పెను ప్రపంచ యుద్ధం వైపుకి దారితీస్తుంది. ఎందుకు అంటే ఇజ్రాయిల్ అనేటటువంటి యూదు జాతిని అంతం చేయడం కోసం ఇరాన్ 40 సంవత్సరాల నుంచి అరాచకం చేస్తుంది. 40 సంవత్సరాల నుండి ఇజ్రాయెల్ చుట్టూతా హౌతీ అనే తీవ్రవాద వ్యవస్థతో యెమెన్ మీద పడేసి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి వీళ్ళ చేతిలో నడుస్తోంది. అది ఇరాన్ వాళ్ళ సైన్యం, ఇరాన్ తయారు చేసిన తీవ్రవాద సైన్యం హౌతీ. లెబనాన్ లో హెజ్బుల్లా అనే సైన్యం, అక్కడ ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేసి వీళ్ళు నడుపుతుంటారు, దాన్ని నడిపించేది ఇరాన్. ఇటు పాలస్తీనాలో హమాస్, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని పక్కన పడేసి వీళ్ళు తయారు చేసిన తీవ్రవాదం. అలాగే ఇరాక్ లో అమెరికా గెలిచేసి అవతలకి వెళ్ళిపోయాక పెట్రోల్ మీద మాత్రమే అమెరికా లెక్క, మిగతా పాలనంతా కూడా లోకల్ గా ఎన్నిక. ఆ లోకల్ గా ఎన్నికల వ్యవహారం అంతా వెనకాల నడిపిస్తున్నది అమెరికా, ఇదే ఇరాన్. ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ అని, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ అని మొత్తం 4-5 ఉగ్రవాద సంస్థలను అక్కడ ప్రోత్సహిస్తుంది. ప్రతి ఉగ్రవాద సంస్థకి సైనిక శిక్షణ ఇచ్చింది ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. సైనిక శిక్షణ ఉగ్రవాదులకు ఇచ్చింది, మిస్సైళ్ళు ఇచ్చింది, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చింది. ఇచ్చి యూదు జాతి అంతమే మీ పంతం, అంతే, ఇంకేం లేదు వాళ్ళకి టార్గెట్. ఇరాన్ని ఇజ్రాయెల్ని నాశనం చేయండి, గల్ఫ్ దేశాలను నాశనం చేయండి. హౌతీలు గల్ఫ్ మీద దాడి చేస్తుంటారు, ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంటారు. హెజ్బుల్లా అంతే, గల్ఫ్ మీద ఇళ్ళ మీద. అంటే తన ప్రత్యర్థి అయినటువంటి సున్నీలను నాశనం చేయాలి, యూదు జాతి అంతం చేయాలి. ఇది 40 ఏళ్ల నుండి జరుగుతుంటే వాస్తవంగా యూదు జాతి అంటే సున్నీలకు కూడా పడదు.